హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చూపిస్తున్నానండి. రెస్టారెంట్ వాళ్ళు చేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఒకసారి చేసి చూడండి. మీరు ఒకసారి రుచి చూసారంటే అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. పిల్లలు అయితే అలానే తినేస్తారు. డీప్ ఫ్రై చేసిన టేస్ట్ వస్తుందండి. కాబట్టి తప్పకుండా వీడియో కంప్లీట్గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. మరి ఇక్కడ ముందుగా నేను 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. నిమ్మరసము, ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 1/2 kg చికెన్తో చూపిస్తున్నాను కదా మెజర్మెంట్స్. మీరు కావాలంటే కేజీ చేయాలనుకుంటే వాటి క్వాంటిటీని డబల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటున్నానండి. దాంట్లోకి మీకు వీలైతే నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి, ఎందుకంటే ఐ ఫ్లేమ్లో ఉడికిస్తాం కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు చికెన్ దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని దీంట్లో ఏమీ వేయమండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. వీలైనంత వరకు పుల్లటి పెరుగు ఉండేలాగా చూసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పాలు వేసి మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫ్లేమ్ని అస్సలు చిన్నగా పెట్టొద్దు, మీడియం పెట్టొద్దు, ఐ ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అలాగే ఉడికించుకునేటప్పుడు మూత కూడా పెట్టొద్దండి. ఈ చికెన్కి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని, అదే ఒక వైపు ఐ ఫ్లేమ్లో ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇంకొక వైపు ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఇలా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్రను వేయించుకోవాలి. జీలకర్ర వేగినాక నెక్స్ట్ దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతికూర అండి. మెంతికూరను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర మెంతికూర లేకపోతే స్కిప్ చేయొచ్చండి. లాస్ట్లో కసూరి మేతి వేసుకుంటే సరిపోతుంది. ఈ మెంతికూర అనేది లైట్గా కలర్ మారాలి. ఇప్పుడు అది ఉడికేలోపు మళ్ళీ ఒకసారి చికెన్ని కలుపుకుందాం. చూడండి, చికెన్లో వాటర్ అనేది వచ్చేస్తుంటాయి. మనం ఇలా ఉడికిస్తుండగానే చికెన్కు ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా ఐ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంటాయి. ఇప్పుడు నెక్స్ట్ మెంతికూర చూడండి, దీన్ని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి మెంతికూర. ఇలా ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాను. ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక వీటిని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలన్నమాట. ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ మారాలండి. సో అందుకని ఇలా ఒకసారి కలిపేసుకొని ఇవి తొందరగా ఉడకడం కోసం దీంట్లోకి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. సో అందుకని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని ఉడికించుకోవాలి ఉల్లిపాయల్ని. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెన్ని చూసుకుందాము. చికెన్ని కూడా చూడండి, వాటర్ వచ్చేసింది కదా, ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ చికెన్ అనేది ఒక 80% వరకు కుక్ అవ్వాలండి. ఈ కుక్ అయినాక కూడా మీకు వాటర్ ఉందనుకోండి, వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. దేంట్లో అయినా వాడుకోవచ్చు, వాటర్ని వేస్ట్ ఏం అవ్వదండి. ఇలా ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటా వేసినామని కూడా తెలియదండి చెప్తే, కానీ అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా టమాటా వేసుకొని మీరు కావాలంటే మిక్సీ పట్టుకొని కూడా వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా కలిసేలాగా కలుపుకొని ఇవి మెత్తగా మగ్గాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఫ్రైకి సరిపడా పసుపు వేసేసుకుంటున్నానండి. నేను ఇప్పుడే పసుపు వేసుకొని పసుపు అంతా కలిసేలాగా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. అలాగే చికెన్ కూడా చూడండి, వాటర్ అంతా పోయింది కదా, ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చికెన్ అనేది ఉడకాలి కాబట్టి 80% వరకు. అలాగే ఈ టమాటా కూడా ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొద్దిగా కారం వేసుకుంటున్నాను. కారం మొత్తం వేయట్లేదండి, ఒక 50%. మనం మొత్తం కర్రీకి ఎంత వేసుకుంటామో దాంట్లో ఒక 50% వరకు ఇప్పుడు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయ టమాటా బాగా మగ్గేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది చిన్న మంట పైన ఉడుకుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము చికెన్ని చూద్దాం. చూడండి, చికెన్లో వాటర్ అంతా పోయింది. 8 మినిట్స్ అవుతుందండి. 8 మినిట్స్లో మనకు చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయినట్టే ఉంది. ఒకసారి మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుంటున్నాను. అలా నూనె వేసుకొని నూనె అంతా ముక్కలకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే మనం దీంట్లో సాల్ట్ ఏం వేయలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుందాం. 1 టీ స్పూన్ దాంట్లో వేసాం కదా, 1 టీ స్పూన్ దీంట్లో వేసుకుందాం. వేసుకొని ఉప్పు అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు
మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ పక్కకు ఉడుకుతుంది కదా, అది వేసేసుకోవాలి. టమాటా ఉల్లిపాయ ఫ్రై మొత్తం వేసేసుకోవాలి. ఇలా ఈ మసాలా అంతా వేసేసుకొని మొత్తం అంతా ఇది ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్నాక మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అది వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ వేసుకోవాలి. మనం కారం దాంట్లో సగం వేసాం కదా, మిగిలిన సగం దీంట్లో వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, నెక్స్ట్ దీంట్లోకి 1 టీ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా వేస్తున్నానండి. మీరు కావాలంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకి బాగా పట్టాలన్నమాట. సో అలా కలిపేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఈ టైంలో 1 టీ స్పూను ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. నేను వేసాను, అది వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోండి. వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మీరు ముక్క ఉడికిందా లేదా చూసుకోండి. చూడండి, కొంచెం ఉడికింది కదా, ఇంకా కొంచెం 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది కదా. మనము దీన్ని డీప్ ఫ్రై చేసిన టేస్ట్ వస్తుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు ఉడికిపోయింది కదా, నెక్స్ట్ దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. స్పైసీగా తినే వాళ్ళకైతే ఇది 100% నచ్చుతుందండి. నిమ్మరసం పిండేసుకొని తినేయడమే, అంత బాగుంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి అయితే సాంబార్ కానీ రసం కానీ ఉంటే సరిపోతుందండి. చూడండి, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.